మేలులేంటి? ఉద్యోగాలు రావడమా, ఆస్తులు కలిసి రావడమా, ఇల్లు కట్టడమా, వ్యాపారాల్లో లాభం రావడమా, కేసుల్లో గెలవడమా? ఈ భూమి మీద ఉన్న జీవితకాలానికి ఆకాశం నుంచి వర్షం, ఫలవంతములైన ఋతువులు, నీకు గాలిస్తున్నాడు, నీటినిస్తున్నాడు, జీవాన్ని ఇచ్చాడు, బ్రతికుంచుతున్నాడు. అంతేకాదు పరలోకం వెళ్ళడానికి నీకు ఏ పాపాలు అడ్డు ఉన్నాయో ఆ పాపాలు తీసేయడానికి తన కుమారుణ్ణే బలిగా ఇచ్చి రక్తాన్ని చిందించి నీ పాపాలు తుడిచేసి నిన్ను ఆశీర్వదించాడు. అంతేకాదు మరణించి తిరిగి లేచినప్పుడు మరల నీకు పక్షిరాజు యవ్వనం వంటి యవ్వనమునిచ్చి శాశ్వతమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఇవన్నీ చేసినందుకు ఆయన అడిగింది ఒక్కటే, నీతిగా ప్రవర్తించండి, న్యాయంగా ప్రవర్తించండి, దీన మనసు కలిగి ఉండండి. సువార్త చేతబట్టి సత్యం తెలియక పాతాళానికి వెళ్ళిపోతున్నారు నా పిల్లలు, వాళ్ళని కాపాడండి. దాని కొరకు సజీవ యాగంగా మీ శరీరాలను నా పని కొరకు సమర్పించండి. ఇది మీరు నాకు చేయవలసిన ప్రత్యుపకారం. అది దేవుడు అంటున్నాడు. ఆలోచించండి, ఎప్పుడు దేవుని వల్ల మేలు పొందడమేనా? ఇక నుంచి దేవుడికి మేలు చేసేవారిగా